వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు 150 సంవత్సరాల వందేమాతరం గేయం వేడుకలు. వందేమాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయత ప్రతిబింబిస్తుంది. రవాణా అధికారుల ఆస్తులపై విచారణ జరిపించాలి. బండి ఆత్మకూరు చేసిన పనులకు బిల్లులపై సంతకం పెట్టకుండా డీ వేధిస్తున్నారని గ్రామ సర్పంచ్ సంధ్య ఆరోపణ. మిల్లులో గోడ కూలిన ఘటనలో కూలీలకు గాయాలు. నంద్యాలలో ఘనంగా హాకీ శతాబ్ది ఉత్సవాలు. కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులచే క్యాన్సర్ అవగాహన ర్యాలీ, క్యాన్సర్ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈరోజు 7th నవంబర్ మన ఇండియా నేషనల్ సాంగ్ వందే మాతరం 150th యానివర్సరీ ఉంది. సో నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్, హిస్టరీ, చరిత్ర మనమందరికీ ఖచ్చితంగా తెలుసు. వందే మాతరం సాంగ్ ఓదర్గా మన బంకిం చంద్ర చటర్జీ సార్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఈ సాంగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వి ఆల్ నో it used to inspire a lot of our freedom fighters and it played a major role in bringing national unity, integrity in our country. So ఈరోజు 150th యానివర్సరీ కాబట్టి ఒక స్పెషల్ డే ఉంది, ఇంపార్టెన్స్ ఉంది ఈ సాంగ్కి. సో ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్ టు follow it in the same spirit. Thank you. Vande Mataram, Vande Mataram, Sujalam Sufalam Malayaj Sheetalam Sasya Shyamalam Mataram वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. బాగా ఈ జాతీయ గీతం వచ్చేసి మనకు వందే మాతరంగా గుర్తించడం జరిగింది. సరే, ఇది మన బంకిం చంద్ర చటర్జీ 150 ఏళ్ల క్రితం రాసినటువంటి ఈ గేయాన్ని ఈరోజు పురస్కరించుకొని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి దేశమంతటా కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి స్కూల్లో కూడా, ప్రైవేట్ అయితేనే గవర్నమెంట్, అన్ని చోట్ల కూడా 10 గంటలకు ప్రతి స్టూడెంట్ కూడా ఈ గీతాన్ని ఆలాపించాలి అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరం కూడా మన గొంతెత్తి
ఈ గేయాన్ని అందరం కూడా ఆలపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. బాగా ఈ జాతీయ గీతం వచ్చేసి మనకు వందే మాతరంగా గుర్తించడం జరిగింది. సరే, ఇది మన బంకిం చంద్ర చటర్జీ 150 ఏళ్ల క్రితం రాసినటువంటి ఈ గేయాన్ని ఈరోజు పురస్కరించుకొని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి దేశమంతటా కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి స్కూల్లో కూడా, ప్రైవేట్ అయితేనే గవర్నమెంట్, అన్ని చోట్ల కూడా 10 గంటలకు ప్రతి స్టూడెంట్ కూడా ఈ గీతాన్ని ఆలాపించాలి అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరం కూడా మన గొంతెత్తి ఈ గేయాన్ని అందరం కూడా ఆలపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాతాకి జై హో భారత్, జై హో భారత్, జై భారత్, జై భారత్. బంకిం చంద్ర చటర్జీ అమర్ రహే, బంకిం చంద్ర చటర్జీ, బంకిం చంద్ర చటర్జీ, బంకిం చంద్ర చటర్జీ. జై హో భారత్, జై హో భారత్. భారత్ మాతా కి, భారత్ మాతా కి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఒక 2 నిమిషాలు మన రిటైర్డ్ జడ్జి గారు. సింహ స్వప్ననాథం వందే మాతరం, విప్లవ వీరుల అస్త్రం వందే మాతరం, దేశభక్తుల ప్రేరణ తత్వం వందే మాతరం. అటువంటి వందే మాతర గేయానికి ఈ రోజు 150 సంవత్సరాల వందే మాతరం యొక్క మనం వేడుకలు ఈరోజు జరుపుకునే సందర్భం ఇది. 1875 సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ వీరోచిత అమృత గేయం వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న శుభవేళ సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం మన ఆళ్లగడ్డలో పాత బస్టాండ్ గుడిలో జరుపుకుంటున్న సందర్భం ఇది. మరి ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వారిని గడగడలాడించేందుకు వారి ఎన్ని పిరగులు ఉన్నా, ఎన్ని లాఠీల దెబ్బలు ఉన్నా ఒకే ఒక నినాదం వందే మాత్ర నినాదం. ఆ నినాదంతో బ్రిటిష్ వారిని మెడలు వంచి 200 సంవత్సరాల బ్రిటిష్ వారిని తెరతెంచి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించినటువంటి మహత్తరటువంటి ఉజ్వలటువంటి ఉత్తేజకటువంటి వందే మాత్ర గేయం భారతీయులకు అందరికీ ఒక మంత్రశక్తి ఉంటుంది. అటువంటి వందే మాత్ర మన భారతదేశ వైభవాన్ని, భరతమాత వైభవాన్ని, మన సంస్కృతి వైభవాన్ని తెలిపేటువంటి మహత్తర గీతం ఇది. ఇవన్నీ ఆలోచించుకొని కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాల మేరకు నవంబర్ 7 నుండి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వందే మాత్రం 150 సంవత్సర వేడుకలు ప్రతి రోజు జరుపుకునే సందర్భం ఇది. ఈ సందర్భంగా మనమందరం స్వాతంత్ర సమయంలో స్మరించుకొని వారికి ఘనమైన నివాళి అర్పించి ఈరోజు సామూహికంగా క్రమశిక్షణతో అందరూ మన ఈ యొక్క పాట ఈ యొక్క గేమ్ చేయాలి. వందే మాతరం అనేది బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఇది మనకు బెంగాల్ విభజన అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళంతా యూనిటీగా ఉండకూడదు, వీళ్ళని డివైడ్ అండ్ రూల్ అనేసి వాళ్ళు మనల్ని విభజించడానికి మొట్టమొదటిగా ఎక్కువగా బెంగాల్లో మనకు స్వాతంత్రోద్యమం అనేది ప్రారంభం అవుతుంది. అక్కడే ఎక్కువగా ఫోకస్గా ఉంటుంది. సో అక్కడ ఎలాగైనా డివైడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బెంగాల్ను విభజిస్తారు. తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే బంగ్లాదేశ్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే ఇప్పుడు ఉండే పశ్చిమ బెంగాల్, ఇట్లా 2గా డివైడ్ చేస్తారు. ఎందుకు మన స్వతంత్ర యోధులు, సమరవీరులు ఎక్కువగా అక్కడే ఉంటారు, పశ్చిమ బెంగాల్ ఇప్పుడు తూర్పు బెంగాల్ అని. సో ఎలాగైనా వీళ్ళని డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు బెంగాల్ విభజన చేస్తారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం వస్తుంది, అదే వందే మాత్రం ఉద్యమం. వందే మాత్రం అంటే మేమంతా ఒక్కటే, మమ్మల్ని విడదీయొద్దండి, మేమంతా ఒక్కటే అని ఒక ఉద్యమం వస్తారు. ఇప్పుడు ఏ ఉద్యమమైనా మీరు చూసింటారు, తెలంగాణ ఎక్కడైనా కానీ మనకు ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించేది ఏం తెలుసా? అక్కడ కవులు రాసే గేయాలు, కవితలు ఇలాంటివే. ఓకే, ఈ విప్లవ సాహిత్యం అంటారు. ఇట్లాంటి సాహిత్యం వలన ఏ ఉద్యమం అయినా, అంటే ఇంట్లో ఉండి ఒక వ్యక్తి, ఏమి తెలియని వ్యక్తి కూడా ఆ సాంగ్స్ వినడం వల్ల ఉత్తేజితులై ఉద్యమంలో పాల్గొంటారు. అంత శక్తివంతమైంది
ఈ వందే మాత్రం అనేది. ఓకే, వందే మాత్రం అనేది ఒక గీతమే కాదు. ఓకే, స్వాతంత్రోద్యమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక గేయము. ఓకే, ఇది మనం ఖచ్చితంగా దీన్ని గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ గేయాన్ని స్మరించుకోవాలి. ఈ గేయాన్ని రచించిన వ్యక్తిని కూడా మనము ఖచ్చితంగా గుర్తించుకోవాలి. అందుకనే మన కేంద్ర ప్రభుత్వము ఈ గేయం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా వందే మాత్రం సంబంధించి ఈ సంవత్సరాన్ని ఈ 150 సంవత్సరం దీనికి సంబంధించిన ఉత్సవాలు జరుపుకోవాలనేసి తీర్మానించింది. సో ఈ ఉద్దేశంగా మనం ఈరోజు ఆలగడలో జరుపుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. వందే మాత్రం. అధికారులు ఉన్న వాహనాలను పట్టుకోవడంలో ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఆర్టీఓ అధికారుల లంచగొండితనం, ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు వాడరాదు, ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు, ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు, ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు, ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు. వర్ధిల్లాలి జాతీయోత్సవ మందక్షం, వర్ధిల్లాలి జాతీయోత్సవ పద్మశ్రీ మందక్షం అధికారి నాయకత్వం, వర్ధిల్లాలి జాతీయోత్సవ పద్మశ్రీ మందక్షం ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారులను వాహనాలను పట్టుకోవడంలో ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఆర్టీఓ అధికారుల లంచ. జై మాదిగా, జై మాదిగా. కింద జిరాక్స్ రిసీవ్డ్ కాపీ ఉన్నది. రైల్వేకు డబులింగ్ లైన్ కు ఎన్ని పోతున్నాయి అనేది మాకు తెలుసు. ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు చెప్పిందని తప్పకుండా మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం దాని మీద. ఇక్కడనే కాదు, ఎంటైర్ నంద్యాల 17 మండలాల్లో ఫుల్ గా కంప్లీట్ గా చేస్తున్నాం. డోన్ వాళ్ళు డోన్ ఏరియాలో చేస్తున్నారు, ఆత్మకూరు వాళ్ళు ఆత్మకూరు ఏరియాలో. ఎందుకంటే మనం ఉన్నది ఇక్కడ టోటల్ గా 6-7 మెంబర్స్ ఉంటాం. జిల్లా రవాణా శాఖ ఇక్కడే. అంటే నేను అనేది ఒక్కొక్క దానికి ఫిక్స్డ్ మండల్స్. ఇప్పుడు ఆటో ఉంది 3+1, కారు ఉంది 4+1, ఇట్లా వాటికి కానీ టన్నేజ్ ఉన్నది. ప్రతి వాహనానికి టన్నేజ్ ఓవర్లోడ్. ఇన్ని రోజులు ఎదురుగానే బండ్లు పోతాయి. ఎదురుగానే నిన్న ఆర్జేఎం కాలేజీ కాడ నిన్న గ్యాస్ లోడును కొట్టింది మెటల్ టిప్పరు. అవునవును. మరి అగైన్ నిన్ననే బేదంచెర్లలో ఇసుక టిప్పర్ కింద ఉన్నది. ఓవర్లోడ్, ఫుల్ ఓవర్లోడ్. నిన్న నంద్యాల తాలూకా స్టేషన్ లో ఇసుక టిప్పర్ పట్టుకున్నారు. వాళ్ళు మైనింగ్ రెఫర్ చేయలే, అర్ధగంటకు రిలీజ్ చేసి పంపించి. ఈ రోజుకి నంద్యాల, తిరుపతి, హైదరాబాద్ పాత రహదారి పక్కనే జిల్లా రవాణా కార్యాలయం ఉన్న అధిక లోడుతో ఇక్కడ నంద్యాలకు వెస్ట్ సైడ్ నుంచి, తమ్మరాజుపల్లె నుంచి అధిక లోడుతో వస్తున్న టిప్పర్లు కావచ్చు, పలుకూరు తదితర ప్రాంతాల నుంచి వస్తున్న నాపరాయి గండ్లలో నుంచి వస్తున్న నాపరాళ్లను, అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను పరిశీలించి పట్టుకొని
నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీఓ అధికారులు లంచానికి అలవాటు పడి ఏ ఒక్క మైనింగ్ లారీని కూడా పట్టుకున్న కంకర మెటల్ను గ్రామంలో పట్టుకున్న లారీలను యొక్క మైనింగ్ శాఖ జిల్లా కార్యాలయం జిల్లా కేంద్రంలోనే ఉన్న ఒక్కటి కూడా రెఫరెన్స్ చేయకుండా ఆ రాయల్టీలను పరిశీలించకుండా గ్రామ పంచాయతీ వారితో సెస్సులను పరిశీలించకుండా ఇక్కడ యథేచ్ఛగా రాత్రింపగళ్ళు ఈ యొక్క వాహనాలను తిప్పుతా ఉన్నారు. మినిమం 10 టైర్లు గాని 8 టైర్ల టిప్పర్లు అత్యధిక లోడుతో వస్తున్నాయి. నంద్యాల రోడ్లు సగం నాశనమైనవి వీరి నుంచి. కానీ ఈ యొక్క ఆర్టీఓ అధికారులకు కనపడకుండా నిద్రపోతున్నట్టు నటిస్తూ విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. వీరి నిర్లక్ష్యం వల్లనే మొన్న కర్నూలులో బస్సు దహనం కేసు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో వికారాబాద్ లో కంకర్ టిప్పర్ కావచ్చు, అదే టిప్పర్లు వందల సంఖ్యలో నంద్యాలకు వచ్చిపోతా ఉన్నాయి. అత్యధిక లోడు దాదాపు 7 అడుగుల హైటు, 12 అడుగులు 14 అడుగుల వెడల్పుతోని టిప్పర్లు కరెంటు తీగలకు తగులుకునే సందర్భాలు దండిగా ఉన్నాయి. కానీ ఏ ఒక్క టిప్పర్ ను కూడా నెలమామూలకు అలవాటు పడి వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఏదైతే ఆ టిప్పర్లు ఉన్నాయో వారి వాహనాలను వీరికి ఇస్తారు. నెలకు ఆ యొక్క పేర్లున్న టిప్పర్లను ఏమన్నారు, మిగతా వాళ్లను ఇది చేస్తా ఉన్నారు. దైవ దర్శనానికి వచ్చే ప్రయాణికులను కూడా, ఇతర రాష్ట్రాలకు వచ్చే ప్రయాణికులను వారిని పట్టుకొని వేధిస్తా ఉన్నారు. బతకనీకి పోయే చిన్న ఆటో డ్రైవర్లను పట్టుకొని వేధిస్తా ఉన్నారు. కాబట్టి వీరిపై శాఖాపరమైన చర్యలు, ఏసీబీ కేసులు నమోదు చేయాలా. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే కార్యాలయాల్లో కొండ గుర్తులు వేస్తా ఉన్నారు, దీనికి లంచం ముట్టింది పలానోళ్ళు ఈ ఏజెంట్లు అని చెప్పి ఏజెంట్ వ్యవస్థ రద్దయినా కూడా ఈ రోజుకి కూడా ఏజెంట్ల ద్వారా ఇన్షియల్ వేసుకుని పెన్సిళ్లతో ఆ ఫైల్ పై సంతకాలు పెట్టించుకొని పోతా ఉన్నారు. కాబట్టి వీరిపై వెంటనే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అదేవిధంగా ఏసీబీ కేసులు నమోదు చేయడం ద్వారా ఇక్కడ ఉన్న నంద్యాలలో పనిచేసే ఆర్టీఓ అధికారులను, సిబ్బందిని మొత్తాన్ని బదిలీ చేయాలా. నంద్యాల జిల్లా ఆర్టీఓ కార్యాలయం మిలిటరీ బేస్ క్యాంప్ గా మారి హోంగార్డులను విధుల నిర్వహణకు పెట్టుకుని ఇక్కడ కాపలాగా పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డులను పెట్టుకుని బెదిరిస్తా ఉన్నారు, లోపలికి రాణిస్తలేరు. కాబట్టి వీరిపై చర్య తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాది. వరకు మేము తీసి కాలువలు వేసినాము. ఏఈ సార్ ఎంబుక్ రెడీ చేసినారు. డిఈ సార్ గారు మమ్మల్ని సంతకం పెట్టమంటే 2 నెలల నుంచి వేధిస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టినారు. ఇంటికాడికి పోతే కూడా ఉన్నా కానీ లేదంటున్నారు. మేము ఎస్టీ మహిళము, మాకు ఏం న్యాయం చేయకుంటున్నారు. వాళ్ళు మాకు చేసిన పనులు కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. 6 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి తిరుగుతున్నాము. 6 నెలలు పని చేసి 2 నెలల నుంచి బిల్లుల కోసం తిరుగుతుంటే సార్ పెట్టడం లేదు. ఏం చెప్తున్నారు సార్ గారు దొరకడం లేదు, పలకడం లేదు సార్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టినారు, బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మీరు ఆఫీస్ దగ్గర వెళ్ళదా? పోయినాం సార్. జేఈసీ రాష్ట్ర కార్యదర్శి, మరి బండాత్మకూరు మండల గ్రామ మేజర్ సర్పంచ్ మరి ఎస్టీ మహిళ సంధ్య గారిని వర్క్ చేసిన ఆమెను ఈ విధంగా వేధించడం చాలా తప్పు. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ గారికి దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు దిక్కు ఎక్కడ ఉంటుంది. మరి తక్షణమే ఈరోజు ఆమెకు న్యాయం చేయాలా. ఆమె గీన న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం. చెల్లు డిఈ ఆఫీస్ అని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు దేవంతకుడు. ఒక గ్రామంలో మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఒక దళితులకు, ఒక ఎస్టీకి, వీళ్లకు సర్పంచ్ పదవి కానీ ఎంపీటీసీ కానీ ఇచ్చిన దానిలో వాళ్ళు ఏదో వర్క్ చేయకుండా మళ్ళీ వర్క్ చేయలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ చేతన కాడికి ఏదో బయట తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వాళ్ళు వర్క్ చేసినారు. ఆ వర్క్ డబ్బులు ఏమంటే వాళ్ళు సతాయడము, చేయకపోవడము. అంటే వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ ప్రభుత్వమైనా సరే దాంట్లో ఎస్టీ, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు కదా, దానిలో వర్క్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసిన వర్క్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. ఇయ్యనప్పుడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇవ్వకపోతే జై భీమ్.
సంవత్సరమే ఇప్పుడు సంవత్సరం మాట్లాడుతుందే మాట్లాడుతుందే మాట్లాడుతుందా ఒక నిమిషం బ్రో కొంచెం బ్రో కొంచెం పెద్ద ప్లేయర్ రా సాప్తాను పడిపోయిందిరా నాయన ఈ విధముగా నంద్యాల పట్టణంలో ఎస్పీజీ హాకీ గ్రౌండ్ లో మరి 100 years ఆఫ్ ఇండియన్ హాకీ సెంచనరీ సెలబ్రేషన్ 2025 ను మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటున్నాము. త్రూఅవుట్ ఇండియాలో మరి ఈ 100 years సెలబ్రేషన్ సందర్భంగా మరి ఈ మ్యాచెస్ ను కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో కూడా ఇక్కడ ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకమైనటువంటిది. మన జాతీయ క్రీడ హాకీ 1925లో మొదట హాకీ ఫెడరేషన్ ప్రారంభించి 2025 నవంబర్ 7తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హాకీ ఇండియా ఆధ్వర్యంలో దేశంలో భారత ప్రభుత్వ సహకారంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో 1000 మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాలకు చెందిన శ్రీ చాణక్యరాజు గారు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి నంద్యాల హాకీ ఆధ్వర్యంలో ఈరోజు హాకీ మ్యాచ్ నిర్వహించడమే కాకుండా గత వారం రోజులుగా హాకీ పట్ల యువతలో విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి కోసం అవగాహన పెంచడం కోసం వారికి వ్యాసరచన ఎలక్యూషన్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ దినము హాకీ 100 years సందర్భంగా హాకీ ఇండియాకు సంబంధించి మన ఇండియాలో ఈ యొక్క హాకీని 100 సంవత్సరాల నుంచి మనము నడిపిస్తున్నాము. ఆ సందర్భంగా నవంబర్ 7న దేశం మొత్తం కూడా ఒక 1000 మ్యాచ్లు ఆడించాలని చెప్పి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు మన హాకీ నంద్యాల తరఫున ఇక్కడ గేమ్స్ అమ్మాయిలది ఒకటి అబ్బాయిలది ఒకటి మనము ఇక్కడ ఆడిపిస్తాము. ఆ తర్వాత ఇది గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులోకి వెళ్తుంది, బుక్ రికార్డులకి. అయితే ఈ ఒకరోజే అంటే ఈ రోజే 1000 గేమ్స్ ఆడతారు. దాని ప్రకారంగా మనం ఇక్కడ నుంచి వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమం అంతా పంపాల్సి ఉంటుంది. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయ్యి 1925 నుంచి స్టార్ట్ అయింది. 2025 వరకు 100 years అవుతుంది. పొగ తాగవద్దు, క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు, ముందస్తు క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ పై విజయము,
పొగ తాగవద్దు, క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు. నివారణ కార్యక్రమంలో భాగంగా స్క్రీనింగ్ చేయించి ప్రజలందరికీ స్క్రీనింగ్ చేయించి క్యాన్సర్ వ్యాధిపై విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి డిటెక్ట్ అయిన కేసులకు చికిత్స ఇప్పించి ముందస్తు నివారణతో క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనము ప్రతి సంవత్సరము నవంబర్ 7వ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం అనేది జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 4వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఇట్లా మనము ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపై నా అపోహలను తొలగించి వాళ్లను క్యాన్సర్ వ్యాధిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ల సిఫార్సు మేరకు చికిత్స తీసుకుంటే కనుక మనము ప్రాథమిక దశలో ఈ యొక్క క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చు అనే ఉద్దేశంతో మనము ప్రతి సంవత్సరం ఈ క్యాన్సర్ వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ లెక్కన అంటే మనకు జీవన ప్రమాణాలు పెరగడము, తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ వలన ఈ వ్యాధుల తీవ్రత పెరిగింది. కాబట్టి ఇవి సంవత్సరాలు దాటిన ప్రతి పురుషులకు మహిళలకు మనము ఈ యొక్క బీపీ షుగర్ వ్యాధులతో జీవనశైలి మార్పులతో వచ్చే వ్యాధులు అవి. అలాగే క్యాన్సర్ వ్యాధిని కూడా మనం ఈరోజు దీనితో పాటు మనం వాళ్ళకు స్క్రీనింగ్ చేసి ఈ కూడా డాక్టర్ గారు ఫైనల్ కన్ఫర్మేషన్ కోసము ఆంకాలజీ డిపార్ట్మెంటు మనకు మెడికల్ కాలేజీకి రిఫర్ చేసి ఈ యొక్క నిర్ధారణ అయిన కేసులను మనము చికిత్స చేసి వాళ్ళను మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రాథమిక దశలో ఈ వ్యాధిని గుర్తిస్తే కనుక యాక్చువల్గా 3-4 స్టేజీలలో ఉండి మనము ఈ యొక్క నిర్ధారణ చేస్తే కనుక 80% కేసుల నివారణ చేసుకోవచ్చు. కాబట్టి కుదిరిన తర్వాత వ్యాధి నిర్ధారణ చేస్తే 25% మాత్రమే వాళ్ళను సర్వైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే మనము అర్లీ డిటెక్షన్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం ఎంత వీలైతే అంత తొందరగా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఈ 3 క్యాన్సర్లు అనేవి మనకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క క్యాన్సర్ల మీద ఫోకస్ చేసి ఇంటింటికి వెళ్ళి మనం ఈ యొక్క డయాగ్నోసిస్ చేసి డిటెక్ట్ చేసిన కేసులకు మనం ట్రీట్మెంట్ చేస్తుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేడీస్లో మనము మీకు మామూలుగా ఆరోగ్య కార్యకర్తలు మీకు ఆ క్యాన్సర్ పరీక్షలు చేస్తారు నోట్లో. ఓకేనా? ఇవి నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో ఇంటి దగ్గర మీరు మీ ఇంట్లో గ్రాండ్ మదర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మదర్, సిస్టర్స్ అండ్ నైబర్స్, ఫాదర్ వీళ్ళందరికీ చూడండి. ఎలా ఓరల్ క్యాన్సర్లో రెడ్ ప్యాచెస్ అండ్ వైట్ ప్యాచెస్, అల్సర్స్, ఫైబ్రోసిస్. అంటే రెడ్ ప్యాచెస్ అంటే ఎర్రగా ఇట్లా మన దవడలు ఉంటాయి కదా వాటిల్లో ఉంటాయి చెప్పాలి. ఓకే, అది ఓరల్ క్యాన్సర్. అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్స్కి మీరు ప్రతి ఒక్కరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది. ఆ వ్యాక్సిన్ పేరు HPV, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓకే, ఇవి 19 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు తీసుకోవాలి.
వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు 150 సంవత్సరాల వందేమాతరం గేయం వేడుకలు. వందేమాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయత ప్రతిబింబిస్తుంది. రవాణా అధికారుల ఆస్తులపై విచారణ జరిపించాలి. బండి ఆత్మకూరు చేసిన పనులకు బిల్లులపై సంతకం పెట్టకుండా డీ వేధిస్తున్నారని గ్రామ సర్పంచ్ సంధ్య ఆరోపణ. మిల్లులో గోడ కూలిన ఘటనలో కూలీలకు గాయాలు. నంద్యాలలో ఘనంగా హాకీ శతాబ్ది ఉత్సవాలు. కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులచే క్యాన్సర్ అవగాహన ర్యాలీ. క్యాన్సర్ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్.